దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామాన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాసుటకును దానిలో ఉంచిన. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, ఈ శిలువ ధ్యానాల్లో ఇదిగో తండ్రి 20వ రోజు కూడా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు వరకు తండ్రి నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. అలాగే తండ్రి ఎన్నిక లేని వాడి తండ్రి ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిందని మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవి, గ్రహించగల హృదయం దయచేయమని, నువ్వే ఘనత మహిమా ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మరి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు చేసిన సృష్టిని మనం చూసాం. మరి దేవుడు ఈ భూమిని శూన్యమండలంలో వేలాడదీశాడని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈ భూమిలో మరి నరుడు అనేవారిని, నారి అనేవారిని కూడా దేవుడు తయారు చేశాడు. అయితే ఈ నరుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడే మనకి చాలా ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దేవుడు ఏదెను తోటని ఎందుకు చేశాడు? అందుట్లో మరి ఈ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షాన్ని ఎందుకు చేశాడు? అలాగే ఆదాము అనేవాడు మరి అక్కడ జీవవృక్షం కూడా ఉంది కదా, మరి ఆ జీవవృక్షాన్ని కాకుండా ఈ వృక్షాన్నే ఎందుకు తిన్నాడు? ఇలా అనేకమైన సమస్యలు, అనేకమైన ఆలోచనలు ఈ రోజున మనిషికి కలుగుతూ ఉంది. అలాగే మనిషి అనే వారికే కాదు కానీ ప్రతి మతములోనూ ప్రతి కులములో కూడా ఈ ఆలోచన వస్తుంది. మరి దీన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక రకంగా మనం ఏదో ఒకటి చెప్పాలి అని మనకి తోసినట్టు, ఎవరికి తోసినట్టు వారు మరి దాన్ని ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ ఏమంటున్నాడంటే, చదవమ్మ. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ మన భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే బ్రిటిష్ వాడు మనల్ని ఈ దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు. ఆయన తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రిగా లాల్ గుజరాల్ అని ఆయన ఉన్నాడు. ఆ తర్వాత రెండవ ప్రధానిగా అధికారిక పూర్వకంగా వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు. ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు, ఈ ప్రపంచము మొత్తము కూడా, భూలోకం మొత్తము కూడా ఇద్దరి మీదే ఆధారపడి ఉంది అన్నాడు. ఎంతమంది మీద అంటమ్మా? ఇద్దరి మీదే ఆధారపడి ఉందన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే జై జవాన్ జై కిసాన్ అన్నాడు. జై జవాను అనగా దేశాన్ని కాపాడే కాపరి. ఈ కాపరిని
జవాన్ని ఏ శత్రువు రాకుండా, ఏ దేశం మన మీదకి రాకుండా, అలాగే ఏది కూడా నష్టం జరగకుండా దాన్ని పరిష్కారం చేసేవారిని ఏమంటారంటే కాపర్లు అంటారు. రెండోదిగా జై కిసాన్ అన్నాడు. కిసాన్ అనగా మేపరి. ఏంటంట? మేపరి. మేపరి అనగా భూమిని సేద్యపరిచి ఆహారాన్ని పండించి మనల్ని పోషించే వ్యక్తిని జై కిసాన్ అన్నాడు. అంటే ఇద్దరి మీదే ప్రపంచము మొత్తం కూడా, భూలోకం కూడా ఆధారపడి ఉంది అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆదాముకి దేవుడు ఏం చెప్పాడు? మళ్ళీ చదువమాట. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాసుటకును. హల్లెలూయా. మీకేమైనా అర్థం అవుతుంది? ఇక్కడ ఏం పని చెప్పాడంటమ్మా? కాసుటకు. అంటే ఇప్పుడు ఇద్దరు చేసే పని ఆ రోజులో మొట్టమొదటిసారిగా ఉన్న నరుడనే ఆదాముకి 2 పనులు అప్పచెప్పాడు. ఒకటి కాపరితనము, ఒకటి మేపరితనం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏదెను తోటలో దేవుడు ఉన్నప్పుడు, ఈ ఏదెను తోటలో ఆదాము అలాగే నరుడు నారి ఉన్నప్పుడు, వారిద్దరూ అక్కడ ఉన్నప్పుడు ప్రతి భూజంతువుకి, ప్రతి ఆకాశ పక్షికి దేవుడు ఈ పచ్చని చెట్లు ఆహారం అవుతుందని చెప్పేశాడు. అలాగే ఈ నరుడికి నారికి కూడా, ఇద్దరికి కూడా ప్రతి ఫలవృక్షము మీకు ఆహారం అవుతుందని చెప్పేశాడు. అంతే కదా? ఆ రోజుల్లో ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? ఆ ప్రపంచం ఎలా ఉంది? దేవుడు చేసినప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే ఈ రోజులాగా లేదు. అక్కడ ఎలా ఉందంటే ఒక మాట చెబుతున్నాడు చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిడత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదము సింహమును పెంచబడిన కోడియు కూడు కొనగా బాలుడు తోలును, ఆవులు ఎలుగుబంటులు కోడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్టు ఏంటంటే సింహము గడ్డి మేయును, నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, పుట్ట మీద పాలు విడిచిన చేయి సాసును, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును. హల్లెలూయా. ఎలా ఉన్నాయంట? ఒకటి చంపుకునేది లేదు, ఒకటి తినేది లేదు, ఒకటి ఉండేది లేదు. ఇలాంటి సమయంలో శత్రువు అనేవాళ్ళు లేడు. మరి అంతే. ఇప్పుడు ఏదో ఈరోజు మనం పొలం వేసి పొలం కూడా కాపలా కాస్తాం. దేనికి కాస్తాం అమ్మా? దేనికి కాస్తాం? ఏ పక్షులో వచ్చి, ఏ పిట్టలో వచ్చి ఆ ఒడ్లు వాటిని తీసుకొని తినేస్తాయన్నా, దాంతో ఈరోజు కాపలా కాస్తాం. కానీ ఆ రోజుల్లో లేదు. అయితేనో పులులు కానీ, పక్షులు కానీ ఇలాంటివి కూడా కూడా అక్కడ ఆని చేసేది కానీ తినేది కానీ లేదు. ఇప్పుడు వాటిలన్నిటిని కూడా ఏం చేయమని చెప్పాడు దేవుడు? ఏం చేయమన్నాడు? మేపమన్నాడు. వాటిలన్నింటినీ పోషించాయా నువ్వు?
చక్కగా ఈ తోటలో అన్నీ సమకూర్చాను, నీకు అన్నీ ఇచ్చాను, అన్నీ కూడా వీటిలోనే ఉంచాను. భూలోకంలో ఉన్న ప్రపంచం మొత్తం కూడా అయితే ఏ జాతుల ప్రకారం ఏ చేస్తారో అవన్నీ కూడా నీ హ్యాండ్ ఓవర్లో ఉండయి. వాటిని ఏలు, నీవు ఫలించు. అప్పుడు ఏలు ఫలించంటే ఏం చేయాలి? ఇది మేపరిగా ఉండాలి. ఏం చేయాలంట? మేపరిగా ఉండాలి. మరి మేపరిగా ఉండవలసిన వాడు ఒకవేళ ఒక విషయం అక్కడ చెబుతూ ఉన్నాడు. ఇంకో కనుక చూస్తే అదే 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనంలో, 25వ వచనంలో, 65వ అధ్యాయము 25వ వచనంలో మళ్ళీ ఇదే మాట చెబుతున్నాడు ఆయన. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసిమేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, మా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను. హల్లెలూయా. మరి అలాంటి దాంట్లో ఇప్పుడు ఈయన ఏం చేయాలి? మేపర్గా పెట్టాలి. మరి కాపరికి ఎందుకు పెట్టాడు? శత్రువు లేని సమయంలో, మరి ఎయ్యి తినని సమయంలో మరి ఎందుకు పెట్టాడు ఈయన కాపరిగా? అంటే ఈ రోజున మనం ఏమనుకున్నా అంటే దేవుడు ఆదాముకి ఏమీ చెప్పలేదు, ఆయన అక్కడ పెట్టాడు, ఆయన అక్కడ ఉంచాడు, ఆయన ఏదో చేశాడు. అలాగే అక్కడ ఉన్న తోటలో ఏదో ఒకటి ఉంది. ఏంటిది? మనం చాలా చక్కగా ఆలోచించాలి. ఇప్పుడు చూడు, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఇక్కడ ఏం చెబుతున్నాడో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాసుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల వృక్ష ఫలమును తినకూడదు, నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఈయన అంత ప్రత్యేకంగా ఆ చెట్టు గురించి చెప్పాడు? ఇప్పుడు తోట నాది, తోటలో ఉన్నవన్నీ నాయ అవుతాయి, అవునా కదా? తోట నాది అయినప్పుడు తోటలో ఉన్నాయని నాది కదా. చాలా 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 జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ మనం. ఇప్పుడు ఆ తోటలో నా కొడుకుని పెట్టా. ఎవరిని పెట్టానంట? కొడుకుని పెట్టా. కొడుకుని పెడితే తండ్రి హక్కు మీద కొడుకు ఉంటుందా, లేకపోతే ఏరే వాళ్ళు ఉంటుందా? ఉంటుందా? మరి తోట తండ్రిది అయినప్పుడు తోటలో ఉన్న సమస్తము కూడా కొడుకుది అవుద్దా లేదా? అవుద్ది. ఒకవేళ కనుక కాదు అన్నాడంటే అక్కడేంటి? మనది కానిది కూడా మన దాంట్లో ఉందరా అని చెప్పాడు. మీరేమనుకుంటున్నారంటే ఆదాము చాలా అమాయకుడు, ఆదాముకి దేవుడు ఏమి చెప్పలేదు, ఆదామును ఏం చేశాడంటే పిచ్చోడుగా చేశాడు, అందుకని ఈయనకి మంచి తెలియదు చెడ్డ తెలియదు, అందుకని మంచి చెడ్డలు తెలియనిచ్చి ఫలం మాత్రం తెలవద్దు అన్నాడు. ఈయన ఎర్రోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా ఉంటే ఎట్లా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఏమన్నా నా కొడుకు నాకు పుట్టినోడు పిచ్చోళ్ళలాగా ఎర్రోళ్ళలాగా ఉంటే నాకు సంతోషమా? అలా నేను తయారు చేసుకుంటానా? నేనేమనుకుంటాను, నా కొడుకు పుట్టగానే చూడరా నా అంత జ్ఞానవంతుడు కదా, నా అంత శక్తిమంతుడు అవ్వాలి అనుకుంటాడు. అలాగే తన కొడుకుని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వీడు అసలు ఎంత జ్ఞానవంతుడు ఉంటాడు, నా స్వరూపం కదా, నా ఊపిరి కదా, ఎంత బాగుంటాడని టెస్ట్ కూడా చేశాడు ఆయన. నేను తండ్రినై ఉండి ఆకాశంలో ప్రతి నక్షత్రాలు చేసి దానికి పేర్లు పెట్టా. సూర్యుడని పేరు పెట్టా, చంద్రుడిని పెట్టా, ఒక్కొక్క నక్షత్రానికి ఇప్పుడు ముఖసిరి కానీ ఈ జరిగిన ఇలాంటి నక్షత్రాల పేర్లు ఇప్పుడు మనం ఇలా బ్రాహ్మణులు తీసుకొచ్చి చూపిస్తున్నారే,
ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క గడియలో అన్ని చేసిన అవన్నీ కూడా ఈ ఏబు గ్రంథంలో ఉంటాయి, మనకు దొరుకుతాయి. ఈ ఉద్వలోకాలు కూడా దొరుకుతాయి, రాశాడు ఏబు గ్రంథంలో. ఏ నక్షత్రాలు ఎందుకు ఉపయోగించాడు, ఆ నక్షత్రాల పేర్లు అన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో. వాటికి ప్రతిదానికి పేరు పెట్టాడు తండ్రి. పెట్టి తన కుమారుని తీసుకొచ్చి అసలు ఈయనకి ఎంత జ్ఞానం ఉంది, నా కొడుకు ఎంత జ్ఞానం ఉంది అని చెప్పి ఆ కొడుకుని ఆ తోటలో పెట్టి ఈ భూమిలో ఉన్న ప్రతి జంతువుని, పురుగుతో సహా, పక్షితో సహా, చేపతో సహా, చేపలకు కూడా చిన్న పేర్లు ఉన్నాయి, మనకు తెలియని పేర్లు. నిన్న అక్కడ పెయింట్ పని చేస్తా ఆయన అన్నారు, మేము అక్కడికి వెళ్తే అక్కడ బంగారు తీగలు దొరికినాయి అంట అన్నాడు. నేను అన్నాను, బంగారు తీగలు దొరికితే మెల్ల వేసుకోవాలి కానీ దాని గురించి ఏం చేద్దాం, బంగారు తీగలు అంటే ఈ బంగారం కదంట, చేపల పేరు అంటది. ఏంటంట, చేపల పేరు అంట అంటాడు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందంటే ఆ పేర్లు మొత్తం కూడా పెట్టినోడు అదామంట. హల్లెలూయా. మరి ఎంత జ్ఞానం ఉంది ఆయనకి, జ్ఞానం ఉందా లేదా? మరి జ్ఞానం లేకపోతే తెలివి లేకపోవడం ఏంది? ఏంది జ్ఞానం లేకపోవడం, తెలివి లేదు, మంచి లేకపోవడం ఏంది, చెడ్డ తెలియకపోవడం ఏంది ఈయనకి? ఆదాముకి చెప్పాడా లేదా? ఎందుకు ఈయన కాపరగా ఉంచాడు? ఇప్పుడు వీళ్ళన్నీ మేపడానికి అయితే ఆయన మేపరగా ఉండాలి, ఈయన ఏం చేయాలి, కాపరిగా కూడా పెట్టాడు. అంటే ఆయన ఆల్రెడీ చెప్పేశాడు, జాగ్రత్త, ఒక శత్రువు ఉన్నాడు మనకి. నిజంగా చెప్పాడు అంటావా? దేవుడు చెబుతాడమ్మా, అమ్మా దేవుడు చెబుతాడా చెప్పకుండా చేసేస్తాడు ఏదైనా? ప్రతి విషయం కూడా చెబుతాడంట. అందుకని చెబుతాడు. చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఇది చాలా జాగ్రత్తగా రాశాడు. ఇక్కడ మనం అనుకుంటాము దేవుడు మనకేం తెలియదేమో, ఆయన ఏం చెప్పడేమో అని. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, తన సేవకులైన ప్రవర్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడా, ప్రతిది కూడా చెబుతాడు. ఈ సంవత్సరం చెప్పాడు, మన సతీష్కి కూడా చెప్పాడు, ఆ 2 నీ ముందే పెట్టాను రబ్బాయి, జాగ్రత్త చూసుకున్నాడు. ఏ రోజు కూడా ముందు రాలి ఆయన, ఇప్పుడు కూడా అన్నీ షెడ్లోనే ఉన్న మంచి షెడ్, నువ్వే వివేచన చేసుకోరు అబ్బాయి. ఈ టయానికి వస్తే ఇట్లా వస్తే నీ చెవడ గొబ్బుని ఎవడు చూడడు, నీ మనిషి చూడడు, దేవుడు సన్నిధిలో జీవిస్తాడు, దూరం చూడరు, వెనకడు చూడరు అని మంచి చెడ్డ 2 కూడా ఆయన వాగ్దానం అనమాట. ఈ సంవత్సరం నీ ముందే ఉంచాను అని. అలాగే ఆదాము కూడా మనం దేవుడు చెప్పకుండా ఏది చేయడు. ఈ సంవత్సరం మనం జరిగేవన్నీ కూడా మనతో మాట్లాడతాడు. అయ్యా ఈ సంవత్సరం ఇలా ఉంటుంది నీ పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉంచుకో. ఒకవేళ ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఈ దీవెన వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు గర్వించొద్దు. లేదా నేను ఇదిగో పలానా చోట పంపిస్తున్నాను, అక్కడ నీకు మంచి దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, నువ్వేమీ దిగులు పడాల్సిన పని లేదు. లేదంటే ఈ సంవత్సరం నీకు ఏమొస్తుందంట, చాలా కష్టం వస్తుంది, నువ్వు భరించలేని దాంట్లో వస్తుంది, నువ్వు చేయలేని, అయినా సరే నువ్వు ముందుగానే మనకు చెప్పకుండా ఏమి చేయడంట, త్రొట్టిల్లిపోతామేమోనని. ఎందుకంటే మనం అలాంటిది మనకే ఇన్ని జాగ్రత్తలు చెబుతుంటే తన కుమారుడైన ఆదాము చెప్పడా? హల్లెలూయా. చెప్పాడు జాగ్రత్త, అదే చెబుతుంది ఆయన. ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండు, ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, వాడు ఎవడు రా అంటే ఇదిగో మన శత్రువు, నీకంటే ముందు ఉన్నవాడు, నాతో ఉన్నవాడు, నా నా జ్ఞానం కలిగిన వాడు, దానియేలు కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు, వాడుకు మరిగైనది ఏదీ లేదు. వాడిని ఎలా చేశారంటే కొంచెము తక్కువగానిగా చేశా. ఎవడంట ఎట్లా చేశాడంటమ్మా? ఎవరిని? దానియేలుని కాదు, లూసిఫర్ని. దానియేలు కంటే జ్ఞానవంతుడు, దానియేలు కొంత జ్ఞానము, దేని కంటే నీకు మరుగైనది ఏదీ లేదు. అలాంటి జ్ఞానముగా వాడున్నాడు. మరి ఈయన ఎలా చేశాడు? కీర్తనల గ్రంథం 8:4 చూడండి, మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ పాటి చదువు అది. 8వ అధ్యాయం 4వ వచనం చదువు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు
వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ అనిగా చేసావు. హల్లెలూయా. ఎవరిని? మన వలన మనిషిని. నిజమే, మన వల్ల కూడా. మనం ఎవరు? మనుషులు. ఆదాము ఎవరు? నరుడు. ఇక్కడ ఇద్దరి నుంచి చెప్పాడు. అక్కడ ఇద్దరి గురించి కూడా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు, నీవు నరపుత్రుని దర్శించుటకు. మనుషుడు అంటే ఎవడు? మనమే. కానీ మనకంటే ముందు ఒకడు ఉన్నాడంట మనుషుడు. ఎవరు? కయ్యోను. హల్లెలూయా. కయ్యోను మనిషి. మనిషికి ప్రతిరూపం ఏంటిది? ఏమంటారు మనిషికి ప్రతిరూపాన్ని? చూడండి ఆ మాట యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 2 నుంచి చదవమ్మా. నరపుత్రుడా, ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేను దేవతను మధ్యను ఆసీనుడై ఉన్నాను, నీవనుకొనుచున్నావు, నీవు దేవుడు కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడంట? మానవుడు ప్రతిరూపం ఏంటంట? మనిషి. మనుషులు ఏమంటే మానవుడు. అందుకే ఆదాము ముందే చెప్పాడు, అదిగో మానవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నీ శత్రువు. వాడికి ఎంత జ్ఞానం ఉందంటే వాడితో పాటు నీకు కూడా అంతే జ్ఞానాన్ని ఇచ్చా. హల్లెలూయా. మీరిద్దరు సమానండే. దేనికైనా సరే సమబుద్ధి కావాలి. హల్లెలూయా. ఏమ్మా, ఏం కావాలంట? సమబుద్ధి. మళ్ళీ నీకంటే ఆడికంటే నువ్వు కొద్దిగా ఎక్కువ చేసావు అనుకో, ఆడేమంటాడు? ఆడు నాకంటే గొప్పడే కదా, ఓడినా పర్లేదురా అంటాడు. అవునా కదా? అదే కనుక సమబుద్ధి అయితే గెలుపా ఓటమా, గెలుపా ఓటమా అంటే ఇద్దరికి సమానం. అందుకని చూడండి, ఏ దేనిలో చూసినా కూడా సమానమైనది వారుగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు కూడా బాణాలు వేసేవాడు బాణాలతోనే యుద్ధానికి వెళ్తాడు, గదలు పట్టుకున్నవాడు గదలతోనే వెళ్తాడు, కత్తులు పట్టుకున్నవాడు కత్తులతోనే వెళ్తాడు, మల్ల యుద్ధం మల్ల యుద్ధంతోనే చేస్తాడు. అంతేగాని కత్తి తీసుకొచ్చేవాడు మల్ల యుద్ధం మీద చేయడు. చేస్తే ఏమవుతుందంట, వీడి చేతిలో కత్తి ఉంటుంది, ఈయనకి కత్తి రాదు. అందుకనే ఒక యుద్ధాన్ని నేర్పిస్తారు వాళ్ళు ముందుగానే. కత్తి యుద్ధమా, కత్తి యుద్ధం సమానంగా కత్తి యుద్ధాన్ని నిలిపిస్తారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని. అందుకని నీవు వాడు సమానుడే. హల్లెలూయా. వాడు ఎవడంట? మానవుడు. ఆ మానవుడు నన్ను మోసం చేశాడు. ఈరోజు ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు వాడు. ముందే చెప్పేశాడు, వాడిని నేను గెంటేశా, వాడి స్థలం అది. హల్లెలూయా. వాడి స్థలము. కాకపోతే తర్జుమా కొద్దిగా ప్రాబ్లం వచ్చింది మనకి. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం కాదది. మంచిని చెడ్డగా చేసే తెలివిరాది, జాగ్రత్త అని ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటంట? ఇలాంటి పొల్లులు సున్నాలు చాలా తీసేశారు. ఎందుకని? తర్జుమా చేసింది బ్రాహ్మడు కాబట్టి. మన భారతదేశంలో ఈ బైబిల్ని తర్జుమా చేసిన వాళ్ళు, కానీ ఈ బైబిల్ మాత్రం వాళ్ళకి అవసరం లేదు. ఇక అర్థమవుతుందా? కానీ ఇందులో ఉన్న సగం మాత్రం వాళ్ళు ఇప్పుడు ఆశ్రయం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసేదంటే సగమే. ఏంటిదంటే పాత నిబంధనే. జాగ్రత్త. ఆ ప్రాంతానికి అది శపింపబడింది, అది మరణానికి పాత్రులైంది. ఆ చోటుకు నువ్వు వెళ్ళొద్దు, ఆ చెట్టు వాడిది, మంద కాదు, నువ్వు వెళ్ళొద్దని చెప్పాడండి. చెప్పకుండా ఏం చేయలేదు. చెబితే ఎవరికి చెప్పారంటే ఆదాముకు చెప్పాడు. నరుడనే ఆదాము తన కుమారుడు చెప్పాడు, చక్కగా కూర్చోబెట్టి, అయ్యా జాగ్రత్త, వాడు ఒకవేళ దీనిలోకి వస్తాడేమో, రాకుండా ఉండటానికి నిన్ను కాపలా పెట్టా. హల్లెలూయా. కాపరి నీవు. వాడు వస్తే నువ్వేం చేయగలుగుతావంట? వాడితో పోరాడగలుగుతావు. వాడు ఎవడైతే నీకు సమవుజ్జి. అందుకని ఈయన్నే పెట్టాడు అక్కడ. వాడికి తెలుసు, బాగా వాడికి తెలుసు. ఎవడైనా సరే సమవుజ్జితో వస్తాడా? ఆలోచిస్తాడు. అరే ఇటు కట్టాలంటే ఏంటి, ఏదో మోసం చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచనలు చేస్తారనమాట.
ఏదైనా గెలవాలి ఎట్టి పరిస్థితిలో. ఈ గెలుపులు ఓటల్లో ఇక్కడ మన బైబిల్లో చాలా చక్కగా కనపడతాయి. యుద్ధాలు చేసేటప్పుడు సౌలు కొడుకు దావీదు బామర్ది ఎవరైనా యోనాతాను. యోనాతాను మంచి ఆయన చరిత్ర చదువుతూ ఉంటే శత్రువుని ఎలా కొట్టాలో అట్లా కుట్టి చంపాడు ఆయన. బాబులు తవ్వి పొద్దున్న ఎర్ర నీళ్ళు వేస్తే అబ్బో వాళ్ళే చేశారని అలేసాల్లో అలా నిద్రపోయేటప్పుడు వెళ్ళి ఇలా చాలా ఉంటాయి వాళ్ళ దాంట్లో. అంటే ఒక కానీ నువ్వు అలా చేస్తానికి లేదు. దేవుడు అన్నాడు డైరెక్ట్ పోరాడాలి, నువ్వు నీకు ఆ శక్తి ఇచ్చాను, వాడు ఎప్పుడైనా సరే అది నాదని వస్తాడేమో జాగ్రత్త, నాదని వస్తాడేమో జాగ్రత్త అని చెప్పి ఈయన కాపరిగా మేపర్గా అక్కడ పెట్టాడు. పెట్టి రోజు ఆయన ఏం చేసేవాడంటే చూడండి 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. సల్లపూటను ఆదామును సంచరిస్తుండగా దేవుడైన యెహోవా హల్లెలూయా ఏం చేసేవాడంట మూడుదిగా చాలా ప్రశాంతంగా ఉన్నారండి. ఆదాము లేదా ఆదాము తీసేయండి, నరుడు నారి ఇద్దరు కూడా ఉన్నారు. దేవుడి కుమారులు దేవుని కుమార్తె, దేవుడి కుమారుడు దేవుడి కోడలు, కొడుకు కోడలు ఇద్దరు కూడా ఆ చోటలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? భూలోకంలో ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. రోజు ఆయన వచ్చేవాడు సంఘం మీద వేళ వచ్చి తన కొడుకుతో కోడలో రోజు మాట్లాడుకునేవాళ్ళు అంట. అదంటే చల్లవేట ఆయన వస్తాడు. అందుకే అక్కడ ఎంత చక్కగా రాశారంటే ఎంత ఆనందంగా ఉందంటే దేవుడికి ఎంత అసలు ఆయన ఊహ ఆయన చేసుకున్న కోరిక నెరవేరినప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ పెట్టుకొని ఆయన సాయంత్రప్పుడు. అందుకే దాన్ని ఏమన్నారంటే ఉపనిషక్తులు అన్నారు. మనమేమంటామంటే ఉపవాసము అంటాం. ఉపవాసము అనగా ఏంటంటే ఉప్పు అంటే పైన ఉన్నవాడు, నీచ్ అంటే కింద ఉన్నవాడు. వాసము అన్నాం, వాసం అంటే ఉండటము. ఆయన సాయంత్రం పూట చక్కగా అన్నీ చూసుకొని భూలోకానికి వచ్చాడంట. వచ్చి ఈ ఆదాముని అలాగే ఎవరిని అయిందంట ఈ నరుణ్ణి నారిని అంటే కొడుకుని కోడలు ఇద్దరిని కూడా పరిచి చక్కగా వాళ్ళతో ఉంటా ఆనందించుకొని వెళ్ళేవాడంట. రోజు ఇక ఆయనకు అదే పని. కొన్ని విషయాలు మాట్లాడేవాళ్ళు. అందుకే ఉపనిషక్తి అంటే వాళ్ళేమో ఉపనిషక్తి పైన ఉన్నవాడు కింద ఉన్నవాడితో, శక్తి అంటే మాట్లాడటం. మనమేమో ఉండటం అన్నారు, వాళ్ళేమో చెప్పడం అన్నాడు. వచ్చినోడు ఓడకని వెళ్తాడా? వచ్చి కూతురు దగ్గరికి వచ్చి వెళ్ళి అమ్మ ఎట్ట ఉన్నా ఏంది ఏదో ఒకటి మాట్లాడి చెప్పి వెళ్తావా లేదా? లేకపోతే మౌనంగా ఏమొస్తే వీడి తిరిగి ఆమె తిరిగి కూర్చోరుగా ఉంటారా? అట్టుంటారా? మరి అంటే ఇద్దరు ఒకసారి ఉంటే అది వేరు. ఈయన పరలోకంలో ఉంటాడు, వీళ్ళే భూలోకంలో ఉంటారు. ఆయన సృష్టి కనపడుతుంది. ఆల్రెడీ కొడుకుని చేసుకున్నాడు, కోడలను చేసుకున్నాడు. ఇక రావాల్సింది ఒక మనవడు రావాలి ఈయనకి. ఇది ఆయన ఆశ. ప్రధానం చెప్తే ఇక ఆలోచనలు రోజు వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు, ఇది చేస్తాడు. చాలా ఆనందంగా ఉందంట. అది ఆదాముకు తెలుసు, అందుకని ఆయన కాపరిగా ఉన్నాడు. ఇలా ఆనందంగా ఉన్న రోజులయ్యి మీరు అనుకుంటారు ఆదాముకు తెలియదేమో అనేది. ఆడు రాకుండా ఉండటానికి శత్రువు వస్తాడన్న సంగతి తెలుసు. వాడు చాలా మోసగాడురా, చాలా కుత్తిపరుడు. వాడు ఏ రూపమైనా నిన్ను మోసం చేస్తాడేమో, నీవు మోసపోవద్దు. అదృష్టం ఏంటంటే కొడుకు చెప్పుకుంటాడో కోడలకు చెప్పుకుంటాడమ్మా? తండ్రి ఎవరు చెప్పుకుంటాడు? కొడుకు చెప్పుకుంటాడు. కొడుకు ఎవరు చెప్పుకుంటారు? భార్య. అదే కదా చెప్పేది, అవునా కాదా? కొడుకే తండ్రి ఏమో కొడుకు చెప్పుకుంటాడు, కొడుకేమో భార్యకి చెప్పుకుంటాడు. అలాగే చెప్పుకున్నాడు ఈయన. జాగ్రత్త, నువ్వు ఇప్పుడు కూడా సమయానికి వెళ్ళొద్దు. అది తింటే మనం చచ్చిపోతాం. వాడు ఎలా వస్తాడో ఏ రూపంగా వస్తాడో తెలుసు. ఒక శత్రువు మన దగ్గరికి వచ్చాడు అనుకో, మనకు తెలుస్తుందో తెలీదా? పోనీ ఒక విషయం చెప్పమంటే,
మేము పనులు చేసేది కూడా ఒక పాట పాడేవాడు. ఆ ఈది కుర్రోడు ఈదికి వచ్చిండు, ఏం పని లేకుండే ఎందుకు వచ్చాడు అని పాట పాడుతూ ఇటుకరాయి పని చేసేవాళ్ళం మేము. అంటే ఆ పేటలో వ్యక్తి డైరెక్ట్గా మన పేటలోకి వచ్చి తిరుగుతూ ఉంటే, ఆ పక్కన ఉన్న వీధిలో ఉన్న కుర్రోడు మన వీధిలోకి వచ్చి తిరుగుతుంటే, అసలు వీడు ఎందుకు వచ్చాడు అని పట్టుకుంటాం మనం. ఇప్పుడు ఏ పని లేకుండా ఎందుకు వచ్చావు, అసలు ఏంట్రా నువ్వు ఎక్కడ చేస్తావు, ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు, దొంగతనం చేస్తానికి వస్తా, లేదా అమ్మాయి ఇక్కడ లైన్ వేస్తానికి వచ్చావా, లేదా ఇక్కడ ఏంటంటే అనేది అంటే ఏమీ లేకుండా వచ్చే స్థితిలో ఉంటుంది కదా. అందుకని శత్రువు అనేవాడు వస్తాడన్న సంగతి వీళ్ళకి తెలుసు, ఆదాముకు తెలుసు, అలాగే ఈ నారికి కూడా తెలుసు. అందుకని కొత్త మొహం కనుక వస్తే పట్టుకుంటారు వీళ్ళు, అవునా కదా. అక్కడ లేదంటే ఇలా ఆనందంగా ఆలోచనతో ఉండిపోయారు వీళ్ళిద్దరు. రోజు వస్తున్నాడు తండ్రితో మాట్లాడుకుంటున్నారు, అలాగే కోడలను ప్రకటిస్తున్నాడు, కొడుకును ప్రకటించుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, వెళ్ళిపోతా ఉన్నాడు. అలాంటి సమయము జరుగుతూ ఉంది. అయితే అలాంటి సమయంలో ఎలా పడిపోయాము, ఎలా రాగలిగాడు శత్రువు. హల్లెలూయా. ఎలా వస్తానికి అవకాశం ఉంటుందా ఏమ్మా? మనకు తెలిసినోడు తెలియనోడు పక్కనోడు ఎవడన్నా వస్తానికి అవకాశం ఉంటుందా? వస్తే పట్టుకుంటాం, అడుగుతాం. అందుకని వీడు అడిగి చేసుకుంటానికి వాడు వస్తాడా? రాడు. కాబట్టి అలాంటి సమయంలో ఉన్నాడనమాట. అలాంటి సమయంలో ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకుందాం. టైం అయిపోయింది కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చక్కని వాక్యం అందించిన